బావగారు, భోజనం వడ్డించాను, రండి. వేడివేడిగా ఉన్నప్పుడే తింటే బావుంటుంది. విజయ్ ఏమీ మాట్లాడకుండా కిటికీ వైపు చూస్తూ ఉండిపోతాడు. మీకిష్టమైన వంకాయ కూర చేశాను బావగారు, ఒక్క ముద్ద తిని చూడండి. నాకు వద్దు సీత, నువ్వు వెళ్ళి తిను. మీరు తినకుండా నేనెలా తింటాను? పొద్దున నుండి మీరు ఏమీ ముట్టలేదు. నా మీద ఇంత శ్రద్ధ చూపించుకు, అది నాకింకా బాధ కలిగిస్తుంది. నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను బావగారు. మీ ఆరోగ్యం నాకు ముఖ్యం. ఆరోగ్యం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మనసులో ప్రశాంతత లేనప్పుడు ఈ శరీరం ఎందుకు? విజయ్ కిటికీలోంచి దూరంగా చూస్తూ ఉండిపోతాడు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. జ్యోతి ఉంటే ఈ సమయానికి నన్ను బలవంతంగా తినిపించేది. ఆమె నవ్వు, ఆమె మాటలు అన్నీ ఈ గదిలో ప్రతిధ్వనిస్తున్నాయి. నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను. కానీ సీతకెందుకు ఈ శిక్ష? ఆమె అమాయకురాలు. నా వల్ల ఆమె జీవితం కూడా చీకటైపోయింది. జ్యోతి ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో? నన్ను అసహించుకుంటుందా? నా ప్రేమ కంటే నా తల్లి మాటకే విలువిచ్చాను. ఫలితం ఈ ఒంటరితనం. ఈ జీవితం ఇలాగే గడిచిపోవాలా? మార్పు వచ్చే అవకాశం ఉందా? వాడు ఇంకా ఆ జ్యోతిని మర్చిపోలేకపోతున్నాడు. ఎన్ని రోజులిలా? రాజమ్మ మనసులో బాధపడుతూ గొణుక్కుంటుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. నేను చేసిన పని వల్ల నా కొడుకు జీవితం నాశనమైపోయింది. ఆస్తి అంతస్తు చూశాను, కానీ వాడి సంతోషం చూడలేకపోయాను. సీతను కోడలిగా తెచ్చుకున్నాను, కానీ ఆమెకు భార్య హోదా దక్కలేదు. విజయ్ మొహం చూస్తుంటే నాకే భయం వేస్తోంది. వాడు మనిషిలా లేడు. జ్యోతిని పంపించేసి పెద్ద తప్పు చేశాను. ఆమె ఉంటే ఇల్లు కళకళలాడేది. ఇప్పుడు ఏడ్చినా లాభం లేదు. కాలం వెనక్కి రాదు కదా. దేవుడా, నా కొడుకుని మళ్ళీ పాత విజయ్లా మార్చు. వాడికా శక్తినివ్వు. రాజమ్మ తన కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ మూలన కూర్చుంటుంది. ఎంత ప్రయత్నించినా ఆయన మనసు గెలవలేకపోతున్నానత్తయ్య. సీత కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఆమె రాజమ్మ పక్కన కూర్చుంటుంది. ఆయన కళ్లల్లో ఎప్పుడూ జ్యోతి అక్కే కనిపిస్తోంది. నా ఉనికి ఆయనకు భారంగా ఉంది. నేను చేసే సేవలు, నేను వడ్డించే భోజనం ఏదీ ఆయనను తాకడం లేదు. అత్తయ్య, నేను ఈ ఇంట్లో ఒక అపరిచితురాలిలా బతుకుతున్నాను. ఆయన నాతో ఒక్క మాట కూడా ప్రేమగా మాట్లాడటం లేదు. జ్యోతి అక్క మీద ఆయనకున్న ప్రేమ అంత గొప్పదా? నేను దాన్ని అందుకోలేనా? నా జీవితం ఇలాగే ముగిసిపోతుందా? నాకొక తోడు దొరుకుతుందా? ఓర్పు పట్టమ్మా. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా అత్తయ్య. నా మనసు ముక్కలవుతోంది. పొలం పనులు చూసుకో, అప్పులు పెరిగిపోతున్నాయి. రాజమ్మ విజయ్ని హెచ్చరిస్తుంది. ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. నువ్విలాగే కూర్చుంటే రేపు తినడానికి తిండి కూడా ఉండదు. ఊరివాళ్లు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. నీ బాధ్యత గుర్తు తెచ్చుకో. పొలం దగ్గరకు వెళ్ళి పనులు మొదలుపెట్టు. కూలీలు నీకోసం చూస్తున్నారు. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వస్తున్నారు. సమాధానం చెప్పడం నా వల్ల కావడం లేదు. నీ తండ్రి సంపాదించిన ఆస్తిని ఇలా నాశనం చేయకు విజయ్. సీత నగలు కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త. విజయ్ ఏమీ విననట్టుగా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. నేను మాట్లాడుతుంటే వింటున్నావా లేదా? నీకసలు బాధ్యతుందా? నాకు దేని మీద ఆసక్తి లేదమ్మా. అంతా నాశనం చేశావు. విజయ్ కోపంగా. ఆస్తి కోసం, పరువు కోసం నా ప్రేమను బలిచ్చావు. ఇప్పుడు ఆస్తి ఏమైంది? నాకు జ్యోతి కావాలి. ఈ పొలాలు, ఈ ఇల్లు కాదు. అవన్నీ నాకు శవాల్లా కనిపిస్తున్నాయి. నన్నిలా బ్రతకమంటావా? నా మనసు చచ్చిపోయింది. సీతని తెచ్చి నా మీద రుద్దావు. ఆమె జీవితాన్ని కూడా నాశనం చేశావు. నీ పంతం నెగ్గించుకున్నావు కదా, ఇప్పుడు సంతోషంగా ఉండు. నన్ను వదిలేయి, నేనెక్కడికైనా వెళ్ళిపోతాను. ఈ ఊరు నాకు నచ్చడం లేదు. విజయ్ గట్టిగా తలుపు వేసి బయటకు నడుస్తాడు. రాజమ్మ నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోతుంది. చావొస్తే బాగుండు. ఈ నరకం నుండి విముక్తి దొరుకుతుంది. ఊరిలో అకస్మాత్తుగా కలరా వ్యాప్తి చెందుతుంది. వాతావరణం భయంకరంగా మారింది. జనం భయంతో అల్లాడిపోతున్నారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉన్నారు. నీటి కాలుష్యం వల్ల వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. సరైన వైద్య సదుపాయాలు లేవు. ఊరంతా నిశ్శబ్దం. స్థానిక ఆసుపత్రి రోగులతో నిండిపోయింది. మందుల కొరత తీవ్రంగా ఉంది. విజయ్ కూడా ఈ వ్యాధి బారిన పడతాడు. అతని ఆరోగ్యం క్షీణిస్తోంది. రాజమ్మ మరియు సీత భయంతో వణికిపోతున్నారు. విజయ్కి జ్వరం పెరుగుతోంది. ఊరిలో చావు కేకలు వినిపిస్తున్నాయి. ప్రజలు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ విపత్తు ఊరి రూపురేఖలను మార్చేస్తోంది.
అందరిలోనూ ప్రాణభయం నెలకొంది. విజయ్కి జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ని పిలవండి. నా కొడుకు ఏమైపోతాడో. విజయ్ మంచంపై స్పృహ లేకుండా పడి ఉంటాడు. అతని శరీరం కాలిపోతోంది. విజయ్, కళ్ళు తెరువు నాన్న, అమ్మ పిలుస్తోంది, వినబడుతోందా? సీత విజయ్ నుదుటిపై తడిగుడ్డ పెడుతూ ఏడుస్తోంది. బావగారు, ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు, నేనున్నాను కదా. ఊరి డాక్టర్ దగ్గరకు వెళ్ళాను, ఆయన చేతులెట్టేశారు. పరిస్థితి బాలేదట. నా కొడుకుని కాపాడుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. దేవుడా, నన్ను తీసుకెళ్ళు, కాని వాడిని వదిలే. విజయ్ కలవరిస్తున్నాడు. జ్యోతి, జ్యోతి, నన్ను క్షమించు. ఆ పేరు వినగానే రాజమ్మ గుండె తరుక్కుపోతుంది. సీత మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటుంది. మనం వెంటనే నగరానికి వెళ్ళాలి. ఇక్కడుంటే వాడు దక్కడు. ఊరి ఆస్పత్రిలో మందులు లేవట. నగరానికి తీసుకెళ్ళాలి. ఆలస్యం చేయవద్దు అత్తయ్య. అవునమ్మా, ఒక టాక్సీ మాట్లాడదాం. డబ్బులు ఎన్ని ఖర్చైనా పర్వాలేదు. విజయ్ని నగరంలోని పెద్ద ఆసుపత్రికి చేరుస్తారు. ఆసుపత్రి వాతావరణం చాలా రద్దీగా ఉంది. అత్యవసర విభాగంలో విజయ్కి చికిత్స మొదలవుతుంది. డాక్టర్లు హడావిడిగా ఉన్నారు. రాజమ్మ మరియు సీత బయట వేచి చూస్తున్నారు. వారి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. నర్సు వచ్చి విజయ్ వివరాలు అడుగుతుంది. రాజమ్మ వణికుతున్న స్వరంతో సమాధానమిస్తుంది. విజయ్కి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. సెలైన్ ఎక్కించడం మొదలుపెట్టారు. డాక్టర్లు అతని రిపోర్ట్స్ చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి ముదిరిపోయింది. సీత ఆసుపత్రి గోడకు ఆనుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. ఆమెకు ఏమీ తోచడం లేదు. ఆసుపత్రిలో యంత్రాల శబ్దాలు భయాన్ని కలిగిస్తున్నాయి. ప్రతి నిమిషం ఒక యుగంలా ఉంది. విజయ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు రాజమ్మకు సమాచారమిస్తారు. నా దగ్గరున్న నగలిస్తానత్తయ్య. బావగారి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. నువ్వు ఎంత గొప్పగానివమ్మా. విజయ్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి. ఈయన పరిస్థితి విషమంగా ఉంది. స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి గారు వస్తున్నారు. నర్సు వచ్చి రాజమ్మకు సమాచారమిస్తుంది. రాజమ్మ ఆ పేరు వినగానే ఒక్క క్షణం స్తంభించిపోతుంది. జ్యోతి గారా? ఏ జ్యోతి? ఈ ఆస్పత్రిలో ఆమె డాక్టరా? అవునమ్మా, ఆమె ఈ నగరంలోనే అత్యంత ప్రతిభావంతురాలైన డాక్టర్. ఆమె వస్తే ప్రాణాలు దక్కుతాయి. మనసులో, దేవుడా, ఇది నీ లీల, మేము కాదనుకున్న జ్యోతి దగ్గరికే మళ్ళీ వచ్చామా? అత్తయ్య, జ్యోతి గారు అంటే మన జ్యోతి అక్కేనా? ఆమె డాక్టర్ అయిందా? తెలీదమ్మా, కానీ ఆ పేరు వింటే నాలో ఒక ఆశ కలుగుతోంది. డాక్టర్ గారు రౌండ్స్లో ఉన్నారు. ఇప్పుడే ఇక్కడికి వస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. ఆమె మమ్మల్ని గుర్తుపడుతుందా? మమ్మల్ని క్షమిస్తుందా? ప్రాణాలు కాపాడడం డాక్టర్ ధర్మం అత్తయ్య. ఆమె తప్పకుండా సహాయం చేస్తుంది. జ్యోతి గారా? నా పాపమే నా కొడుకును ఈ స్థితికి తెచ్చింది. జ్యోతిని చూసే మొహం నాకు లేదు. ధైర్యం తెచ్చుకోండి అత్తయ్య. ఆమె వస్తోంది. అడుగుల శబ్దం వినపడుతోంది. పేషెంట్ రిపోర్ట్స్ చూపించండి. పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్ జ్యోతి ఎవరు? ఆమె విజయ్కు సహాయం చేస్తుందా లేక తిరస్కరిస్తుందా? ఏమి జరగబోతోందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.